హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక మిస్టరీ సినిమా చూద్దాం. హారర్ సస్పెన్స్ కలగలిపి స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఈ సినిమా పేరు హౌస్ ఆఫ్ స్పాయిల్. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఆకులు అలములు వేసి దంచుతున్నారు. ఆ రసాన్ని కొందరు ముసలి వాళ్ళు కలిసి ఒక లేడీ నోటిలో పోస్తున్నారు. అప్పుడు ఏవో మంత్రాలు జపిస్తున్నారు. అక్కడ బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్నట్లు అనిపిస్తోంది. సీన్ కట్ చేసి చాలా హడావుడిగా ఉన్న రెస్టారెంట్ ను చూపించారు. కిచెన్ లో లేడీ చెఫ్ వంటలు చేస్తోంది. ఈమె ఈ సినిమా హీరోయిన్. ఆ తర్వాత మార్షల్ అనే అతన్ని చూపించారు. ఈ సిటీలో ఫేమస్ చెఫ్ ఇతడే. ఇతని కిందే హీరోయిన్ పనిచేస్తోంది. పనంతా అయిపోయాక మార్షల్ ను కలిసిన హీరోయిన్ తాను రిజైన్ చేస్తున్నట్లు చెప్తోంది. తన టీమ్ లో చాలా పర్ఫెక్ట్ చెఫ్ అంటే హీరోయిన్. ఆ మాట వినగానే అతడు షాక్ అయిపోయి ఎందుకమ్మా అని అడిగాడు. నీ సాలరీ డబుల్ చేస్తా కానీ వెళ్ళకు అంటుంటాడు. అప్పుడు ఆమె ఆండ్రూస్ అనే పార్ట్నర్ తో కలిసి రెస్టారెంట్ పెట్టబోతున్నానని, నా డ్రీమ్ నెరవేరబోతోందని నన్ను ఆశీర్వదించండి అని అడిగింది. ఇదిగో చూడమ్మా, ఇప్పటి వరకు నేను చెప్పేదంతా కరెక్ట్ గా నేర్చుకుని నువ్వు ప్లేట్ లోకి వచ్చేలా చేశావు. అంతా తెలిసిపోయింది కదా, ఇక నేనే ఓనర్ అవుదామని అనుకోకు. అది చాలా కష్టమైన పని, కొంచెం ఆలోచించుకో అంటుంటే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. బై బై చెప్పి తను రెస్టారెంట్ ప్రారంభించబోయే చోటుకు వస్తోంది. సిటీకి దూరంగా జంగిల్ థీమ్ తో రెస్టారెంట్ ప్రారంభించబోతోంది. అక్కడికి వచ్చి చూస్తే ఆ బిల్డింగ్ బూజు పట్టి ఉంది. ఇంతకు ముందు ఇందులో రెస్టారెంట్ ఉండేది. ఇప్పుడు ఎక్కడి వస్తువులు అక్కడే పడి చిందరవందరగా ఉన్నాయి. ఇదంతా తీక్షణంగా చూస్తుంటే సడన్ గా వెనక నుంచి ఏవో శబ్దాలు వచ్చాయి. ఆ బిల్డింగ్ కు వెనక కాయగూరల మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలను చూస్తుంటే సడన్ గా ఎవరో తనను చూస్తున్నట్లు అనిపించింది. ఆ రూపం ముసలామెలాగా అనిపించింది. కళ్ళు నులుముకుని మళ్ళీ తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే పార్ట్నర్ ఆండ్రూ వచ్చాడు. హీరోయిన్ ను తీసుకుని పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు. అది కూడా జంగిల్ థీమ్ తో ఉంది. ఇక్కడున్న మెనూస్, ఫర్నిచర్ ఎలా ఉందో గమనించు. మన రెస్టారెంట్ లో కూడా ఇలాంటి అట్మాస్ఫియర్ కల్పించాలని చెప్పాడు. ఇలా వీరు మాట్లాడుకుంటుంటే మాటల మధ్యలో మన రెస్టారెంట్ లో ఇంతకు ముందు మ్యాగ్నెస్ అని చెఫ్ పనిచేశాడట కదా అని అడిగింది. అతని గురించి నీకెలా తెలుసు అంటుంటే, ఒక చెఫ్ కు ఇంకో చెఫ్ గురించి తెలియదా? అతని వర్క్ నాకు బాగా నచ్చుతుంది, అందుకే అడిగా అని హీరోయిన్ అంది. ఇంతకు ముందున్న రెస్టారెంట్ గురించి నాకు తెలియదు, అతడు ఎందుకు అక్కడి నుంచి వెళ్ళాడో నాకు తెలియదు అని అన్నాడు. ఇప్పుడు లూసియా అనే అమ్మాయిని పరిచయం చేశాడు. ఈమె కూడా కుక్, మన టీమ్ లోకి ఈమె కూడా వస్తుంది అని చెప్పాడు. అక్కడున్న మెనూను అబ్జర్వ్ చేస్తూ ముగ్గురు తింటున్నారు. అప్పుడు ముఖ్యమైన విషయం చెబుతున్నాడు. మన రెస్టారెంట్ కు ఆదివారం రోజు కొంతమంది ఇన్వెస్టర్స్ వస్తారు. వారు ఇంప్రెస్ అయ్యేలా మంచి మెనూ ఉండాలి. ఆ బాధ్యత నీకే ఇస్తున్నానని హీరోయిన్ కు చెప్పాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లిన హీరోయిన్ పని ప్రారంభించింది. తను ఒక డ్రా తెరిస్తే ఇంతకు ముందున్న రెస్టారెంట్ లో పనిచేసిన చెఫ్ మ్యాగ్నెస్ డైరీ దొరికింది. ఒక్కో పేజీ చూస్తుంటే సడన్ గా హాల్ నుంచి శబ్దం వినిపించింది. ఆ బంగ్లాలో హీరోయిన్ మాత్రమే ఉంది. అక్కడ ఎవరూ లేరు. కానీ అంతా వెతుకుతుంటే గోడకు బామ్మ ఫోటో అతికించి ఉండడం గమనించింది. ఈ బామ్మ రూపాన్నే ఇంతకు ముందు చూసినట్లు అనిపించింది కదా అని షాక్ అయింది. ఫోటోను తీక్షణంగా చూస్తుంటే ఆ బామ్మే హీరోయిన్ ను చూస్తున్నట్లు అద్దంలో రిఫ్లెక్షన్ అవుతోంది. కానీ అక్కడ ఎవరూ లేరు. సడన్ గా తిరిగేసరికి కిటికీ తలుపు గుద్దుకుంది. కిటికీ తెరిచి ఉండడం వల్లే సౌండ్ వచ్చిందని ఆమె అనుకుంది. ఆమె తరచుగా స్ట్రెస్ కోసం వేసుకునే టాబ్లెట్ వేసుకుని హాయిగా పడుకుంది. మరుసటి రోజు ఉదయం ఒక అబ్బాయి వచ్చాడు. అతని పేరు ఆల్విన్. హీరోయిన్ కు క్లీనింగ్ లో హెల్ప్ చేయడం కోసం అతన్ని ఆండ్రూ పంపించాడు. కిచెన్ నుంచి క్లీనింగ్ ప్రారంభించారు. కానీ ఎక్కడ చూసినా ఒక రకమైన పురుగులు కనిపిస్తున్నాయి. అంతా క్లీన్ చేశాక బిల్డింగ్ వెనుకున్న తోటలో నుంచి కూరగాయలను వాడుకోవాలని హీరోయిన్ అనుకుంది. మరుసటి రోజు వచ్చే ఇన్వెస్టర్స్ కోసం వంటలు ప్రిపేర్ చేస్తోంది. రాత్రి పిండిని కలిపి పెట్టి బెడ్రూమ్ కు వెళ్లి పడుకుంది. తెల్లారి వంటలు చేయడం కోసం వచ్చి చూసింది. తను అనుకున్నట్లుగానే పిండి బాగా ఉబ్బింది. పని స్టార్ట్ చేయబోయే టైంలో అందులో ఒక పురుగు కనిపించింది. దాన్ని విప్పి చూస్తే అంతా పురుగులే ఉన్నాయి. మిగతా వస్తువులన్నీ బూజు పట్టిపోయాయి. అసలేం జరిగిందో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. వెంటనే ఆండ్రూకు కాల్ చేసి ఇన్వెస్టర్స్ ను రేపు రమ్మని చెప్పు అంటుంటే, వారిని వద్దు అని చెప్పడం అస్సలు కుదరదు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేస్తావనే నమ్మకంతోనే నిన్ను పార్ట్నర్ గా చేసుకున్నాను. కారణం చెప్పకుండా వంటలు సిద్ధం చేయ అని అన్నాడు. తోటకు వచ్చి చూస్తే అంతా నాశనమై ఉంది.
ఏం జరిగిందిరా అని చూస్తుంటే దూరంగా ఒక కుందేలు ఉంది. కాయగూరలను నములుతూ హీరోయిన్ కు కోపం వచ్చేలా చూస్తోంది. వేరే దారి లేక ఆల్విన్ ను బయటకు వెళ్లి కూరగాయలు వంట సామాగ్రి తెమ్మని లిస్టు ఇచ్చింది. అతడు తెచ్చాడు కానీ చేపలు దొరకలేదు. దానికి బదులుగా చికెన్ తెచ్చానని చెప్పాడు. ఆమె చేపలతో వంట చేయడం కోసమే సామాగ్రి తెప్పించింది. కానీ చేపలు లేకపోతే ఎలా చేయగలదు? ఏంట్రా మొదటి రోజే ఇలా అవుతుంది అని డీలా పడింది. ఏదో విధంగా ఈ పరిస్థితిని మేనేజ్ చేయాలని అనుకుంది. ఇన్వెస్టర్స్ వచ్చారు కానీ ఉన్న వస్తువులతో సాధారణమైన మెనూను హీరోయిన్ రెడీ చేసింది. వాటిని తిన్న ఇన్వెస్టర్స్ పెద్దగా ఇంప్రెస్ కాలేదు. చివరగా డెజర్ట్ వడ్డించబోతోంది. ఇదైనా వారికి నచ్చాలని సూపర్ గా ప్రెజెంట్ చేసింది. చూడ్డానికి డిఫరెంట్ గా ఉందని తినడానికి పోతుంటే ఆ ఫుడ్ లో పురుగు కదులుతున్నట్లు హీరోయిన్ కు అనిపించింది. దాన్ని ఇంతకు ముందే హీరోయిన్ చూసింది. అప్పుడే తినడానికి ఇన్వెస్టర్ స్పూన్ తీస్తుంటే చాలా పురుగులు ఆ ఫుడ్ లో కలిసి ఉన్నాయి. టక్కున ఆ స్పూన్ ను హీరోయిన్ తోసేసింది. అంతా షాక్ అయిపోయి ఎందుకలా బిహేవ్ చేశావు అని అడిగారు. ఆ స్పూన్ కొంచెం సరిగా లేదు, కడిగి తీసుకొస్తా అని సర్ది చెప్పింది. కానీ అక్కడ పురుగులు లేవు. తన కంటికి మాత్రమే అలా కనిపించాయని తెలుసుకున్న తర్వాత కూల్ అయింది. ఇక తిన్న తర్వాత ఇన్వెస్టర్స్ ఏం చెప్తున్నారంటే ఈ ఫుడ్ బాగానే ఉంది కానీ అందులో కొత్తదనం ఏమీ లేదు. అన్ని రెస్టారెంట్లలో ఉండే ఫుడ్ ఇచ్చారు. అందువల్ల మేము ఇంప్రెస్ కాలేదని చెప్పారు. అప్పుడు ఆండ్రూన్ చూస్తున్న హీరోయిన్ ఎందుకే మీటింగ్ ను పోస్ట్ పోన్ చేయమని చెప్పా కానీ నువ్వే వినలేదు అంటోంది. అయిపోయిన దాని గురించి ఆలోచించకు కానీ మంచి మెనూ సిద్ధం చెయ్యి అని అతడు చెప్పాడు. ఆ తర్వాత కిచెన్ కు వచ్చిన హీరోయిన్ చాలా ఫీల్ అవుతోంది. అప్పుడే ఈమె ముందుకు కుందేలు వచ్చి ఆగింది. దాన్ని చూడగానే ఇంకా కోపం వచ్చి నిన్ను చంపి కూర వండుతా అని కత్తి పట్టుకుని దాని వెంట పడింది. అది ఆ అడవి లాంటి ప్రదేశానికి పరిగెత్తింది. అయినా వదలకుండా వెంబడిస్తోంది. అలా వెళ్తుంటే ఒక పాడుబడిన గేటును హీరోయిన్ చూసింది. అందులో ఒక శిల్పం డిఫరెంట్ గా ఉంది. ఆ గేటు లోపల ఇంకో తోట ఉంది. చాలా డిఫరెంట్ ఫలాలు కూరగాయలు ఉన్నాయి. అక్కడ చాలా వ్యత్యాసంగా రెడ్ కలర్ ఫ్రూట్ ఒకటి ఉంది. దాన్ని పట్టుకుని చూస్తే ఇంతకు ముందు చూసిన చాలా పురుగులు అందులోంచి వస్తున్నాయి. వాటిని విదిలిస్తుంటే ఆమె కాలు జారి కింద పడింది. సడన్ గా ఆ ప్రాంతం పొగతో కప్పబడింది. అందులోంచి ముసలామె రూపం కనిపించింది. మట్టికి తిండట్టు అని అరుస్తూ ఆ రూపం చెదిరిపోయింది. కట్ చేస్తే తెల్లారి బెడ్ మీద ఉంది. అక్కడికి ఎలా వచ్చిందో కూడా హీరోయిన్ కు తెలియదు. లూసియా వచ్చి ఇంకెంతసేపు పడుకుంటారు, ఆండ్రూ వచ్చాడు, మీతో ఏదో మాట్లాడాలట అని చెప్పింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది. నిన్న వచ్చిన ఇన్వెస్టర్స్ మెను అస్సలు బాగోలేదు, చెఫ్ ను మార్చండి, అప్పుడే ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. అందువల్ల నువ్వు బయలుదేరు అని ఆండ్రూ చెప్పాడు. ఆ మాట వినగానే హీరోయిన్ స్టన్ అయింది. ఆండ్రూను చూస్తూ ఇది నా డ్రీమ్, మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చాను. నా దగ్గరున్న డబ్బంతా పెట్టి రెస్టారెంట్ ప్రారంభించాలని వచ్చా. నువ్వు గాని నన్ను వద్దంటే ఎక్కడికి వెళ్లాలో కూడా నాకు తెలియట్లేదు. దయచేసి 2 వారాలైనా టైం ఇవ్వు, నేను మంచి మెనూ సిద్ధం చేస్తా అంది. ఆ తర్వాత వంట రూమ్ లోకి వచ్చి చాలా రకాలైన వంటలు చేసింది. కానీ అవన్నీ అస్సలు బాగాలేవు. ఆమెకు కోపం ముంచుకొస్తోంది. ఏం చేయాలో తెలియక కంట నీరు పెట్టుకుని కుదేలైంది. అదే టైంలో ఆ అడవి నుంచి తీసుకొచ్చిన రెడ్ కలర్ ఫ్రూట్ ను చూసింది. దాన్ని తింటుంటే నాలుక నాట్యం చేస్తోంది. ఆ రుచి యునిక్ గా ఉంది. ఇప్పటి వరకు ఏ పండులోనూ ఆ టేస్ట్ లేదు. అప్పుడే ఆమెకు అర్థమైంది వంటలో ఇంగ్రీడియంట్స్ ఎంత ముఖ్యమో అని. ఆ తోటలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కోసం రాత్రిపూట వెళ్ళింది. కాయగూరలు పండ్లను కోస్తుంటే కుందేలు చూస్తోంది. మరుసటి రోజు వాటిని టేస్ట్ చేస్తోంది. వాటి రుచి చాలా డిఫరెంట్ గా ఉంది. అందువల్ల ఒక్కో కాయను పండును రుచి చూసి వాటి టేస్ట్ ను బుక్ లో రాసుకుంది. వాటిని ఎందులో ఎలా ఉపయోగించాలో ప్లాన్ రెడీ చేసుకుంది. ఒక్కో దాన్ని రుచి చూస్తుంటే ఇంతటి వ్యత్యాసమైన ఇంగ్రీడియంట్స్ ఆ తోటలోకి ఎలా వచ్చాయని ఆలోచిస్తోంది. మళ్ళీ అక్కడికి వెళ్లి చూసింది. చాలా డిఫరెంట్ సింబల్ తో చెట్టు ఉండడం చూసింది. ఈ సింబల్ ను ఎక్కడో చూశానే అని ఆలోచించింది. తను ఉంటున్న ఇంట్లో గోడకు బామ్మ ఫోటో ఉందే, దాంట్లో చెట్టు ఉంటుంది. దానికి ఇలాంటి సింబలే ఉంది. అలాగైతే బామ్మ ఈ తోట ఈ ఇల్లుకు ఏదో కనెక్షన్ ఉందని అంచనా వేసింది. ఆ ప్లేస్ మొత్తం వెతికింది. ఈ మిస్టీరియస్ తోటను ఆ బామ్మే పెంచిందని కనిపెట్టింది. తోట పక్కన చిన్న షెడ్ ఉంది. అందులోకి వెళ్లి చూస్తే హీరోయిన్ ఇప్పుడు ఎలా రీసెర్చ్ చేస్తుందో అచ్చం అలాగే కొన్ని ఏళ్ల క్రితం ఎవరో రీసెర్చ్ చేశారు. దానికి సంబంధించిన నోట్స్ కూడా ఉన్నాయి. ఈ బామ్మలాగే చాలా మంది బామ్మల ఫోటోలు ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ లో ఒక లేడీకి ఎవరో ఆకుల రసం తాగిస్తుంటారే, ఈ బుక్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ నేను నూరి తాగించారు. మరుసటి రోజు ఆండ్రూను పిలిచి ఇంతకు ముందు ఈ బిల్డింగ్ ఎవరిదని విచారించింది. దీన్ని నేను వేలంలో దక్కించుకున్నాను, అందువల్ల ఈ బిల్డింగ్ ఎవరిదో నాకు తెలియదని అతడు చెప్పాడు. ఇంతకీ
ఇంతకీ మెనూ రెడీ చేయకుండా ఇదంతా ఎందుకు అడుగుతున్నావని అతడు కోప్పడ్డాడు. అప్పుడు హీరోయిన్ ఆ తోట ఉందన్న సంతోషంతో ఇంకా 2 వారాలు ముగియలేదు సార్, అది గుర్తు పెట్టుకో అంది. ఇక వాటితో వంటలు చేయడం ప్రారంభించింది. ఆ కాయగూరలను చూసిన లూసియా ఇవేంటి కొత్తగా ఉన్నాయి, వీటిని ఇప్పటి వరకు చూసిందే లేదే అంటోంది. అప్పుడు హీరోయిన్ ఆ తోటలో నుంచే తెచ్చానన్న విషయం దాచిపెట్టి నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమె దగ్గర నుంచే తీసుకొచ్చా అని చెప్పింది. ఆమె కాయగూరలపై PhD చేసింది, వీటితో వండితే సూపర్ గా ఉంటుంది చూడు అంటోంది. ఆ తర్వాత చాలా వంటలు ప్రిపేర్ చేసింది. ఒక వంటను తీసుకొచ్చి తిను అని లూసియాకి ఇస్తోంది. దాన్ని చూడగానే లూసియాకు ఒకలాగా అనిపించింది. అయ్యయ్యో దీన్ని వేరే రుచి చూసి నేను చెప్పాలా అని ఆమె మనసులో అనుకుంటోంది. ఆమె కొంచెమే తీసి నోటిలో పెట్టుకుంది, కానీ అందులో ఉన్న టేస్ట్ మై మర్చిపోయేలా చేసింది. ఏంటండి ఈ టేస్ట్, ఇప్పటి వరకు నేను ఈ టేస్ట్ ను చూసిందే లేదు అంటోంది. అప్పుడు హీరోయిన్ చాలా సంతోషంతో ఇంకా బాగుంటాయి ఈ వంటలు, మనం వీటిని బాగా ప్రెజెంట్ చేయాలి అంటోంది. ఇప్పుడు ఇద్దరు బాగా వర్క్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ కోసం ఇద్దరు కలిసి మెనూను రెడీ చేస్తున్నారు. ఈ ఇంగ్రీడియంట్స్ దొరికిన తర్వాత హీరోయిన్ స్ట్రెస్ గా ఫీల్ అవ్వట్లేదు, చాలా సంతోషంగా ఉంది. ఒక రోజు బయట ప్రశాంతంగా కూర్చుని లూసియాతో హీరోయిన్ మాట్లాడుతోంది. అదే టైంలో ఆ అడవిలోంచి ఒక ముసలాయన వస్తున్నట్లు అనిపించింది. హలో ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని హీరోయిన్ అతనితో మాట్లాడడానికి వెళ్ళింది. కానీ అతడు హీరోయిన్ చూడగానే భయపడి పారిపోతున్నాడు. ఎవరు ఇతడు ఇక్కడ తిరుగుతున్నాడు, నేను వెళ్ళగానే భయపడి పారిపోతున్నాడేంటి అనుకుంటోంది. అప్పుడు వెనక నుంచి ఒక గొంతు వినిపిస్తోంది. అతడు ఆ మంత్రగత్తెని వెతుకుతున్నాడు అని ఆ అబ్బాయి అంటున్నాడు. ఆల్విన్ ని చూస్తూ ఏంట్రా మంత్రగత్తె గింత్రగత్తె అంటున్నావు, ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని హీరోయిన్ అంది. యాక్చువల్ గా ఇతడు లోకల్ గా ఉండే అబ్బాయి. ఇంతకు ముందు ఇక్కడ ఉన్న రెస్టారెంట్ గురించి, ఆ రెస్టారెంట్ కంటే ముందు కూడా ఇక్కడ ఉన్న వారి గురించి అతనికి కొంత తెలుసు. ఇక్కడ ఒక మంత్రగత్తె నివసించేదని ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మాట్లాడుకునేవారు. అతడు విన్న రూమర్ గురించే ఈమెకు చెప్తున్నాడు. ఇక్కడ ఉండే మంత్రగత్తె తనలాగే ఉండే చాలా మంది ముసలా వాళ్ళను సేకరించింది. ఇక్కడ చాలా మొక్కలు పెంచేది, వాటితో మంత్రతంత్రాలు చేసేదట. ఊర్లో ఉన్న చాలా మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఆకుల అలముల రసాలు పోసి వారిని వశం చేసుకునేది. ఈ విషయం తెలుసుకున్న ఊర్లోని జనమంతా కూడా ఆ ముసలామెను చంపడానికి ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ప్రాంతం అంతా పురుగులతో నిండిపోయింది. అప్పుడు ఆమె మాయమైపోయింది. ఇది జరిగి కొన్ని సంవత్సరాలే అయింది, కానీ ఆమె ఇంకా ఇక్కడే నివసిస్తోందని ఊరి జనమంతా నమ్ముతున్నారు అని ఆ అబ్బాయి చెప్పాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నేను ఒక విషయం నీకు చెప్తాను, కానీ బయటికి ఎవరికి చెప్పొద్దు అంటోంది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచని ఒక బామ్మ నాకు కనిపిస్తోందిరా అంది. అప్పుడు అతడు ఏంటి ఆ మంత్రగత్తె మీకు కనిపిస్తోందా, వామ్మో అని ఆ అబ్బాయి భయపడిపోతున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే అదేం కాదురా, ఆమె ఇక్కడే ఉన్నట్లు నేను ఫీల్ అవుతున్నాను. ఆమెను చూసి నేను భయపడట్లేదు, ఆమె కూడా నన్ను భయపెట్టట్లేదు, కానీ ఆమె తోటను నేను చూసుకోవాలని ఆమె అనుకుంటున్నట్లు ఉంది, అందువల్ల దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా అంటోంది. ఇక మరుసటి రోజు నుంచి ఆ తోటను ఈమె బాగా చూసుకుంటోంది. ఇంతకు ముందు ఆ బుక్ లో ఆ బామ్మ ఏమేమైతే రాసిందో దాన్ని ఆధారంగా చేసుకుని ఈమె కూడా ఇంకేదేదో రాస్తోంది. అలా రాసే క్రమంలో తనకే తెలియకుండా ఆ తోటలో ఉన్న సింబల్ ను ఈమె కూడా గీస్తోంది. ఆ సింబల్ ను ఎందుకు గీసిందో ఈమెకే అర్థం కాలేదు. దాన్ని చూసి ఆమె తనలో తానే నవ్వుకుంటుంటే అప్పుడే సడన్ గా బయట నుంచి ఏదో శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే ఆ రెస్టారెంట్ కు జాయింట్ గా ఒక బేస్మెంట్ ఉంటుంది, అక్కడ నుంచే సౌండ్ వస్తోంది. అప్పుడు లోపలికి వచ్చి చూస్తోంది. అదంతా కూడా వైన్ ను స్టాక్ చేసి పెట్టే చోటు. అక్కడ అండర్ గ్రౌండ్ కు వెళ్ళడానికి ఒక డోర్ ఉంది. లోపలికి వచ్చి చూస్తే ఆహారానికి సంబంధించి చాలా పరిశోధన చేసినట్లు ఇక్కడ ఉంది. అక్కడ చాలా వ్యత్యాసమైన సింబల్స్ ఉన్నాయి. అక్కడున్న ఒక్కో డీటెయిల్ కూడా ఈమె చదువుతోంది. అక్కడ ఏదో చేశారు, కానీ ఏం చేశారో హీరోయిన్ కు తెలియట్లేదు. అసలు ఏం జరిగి ఉంటుందిరా అని ఆమె ఆలోచిస్తోంది. సడన్ గా ఆమె వెనక ఎవరో నిలబడినట్లు అనిపించింది. అప్పుడు ఆమెకు చెమటలు పట్టాయి. సడన్ గా తిరిగైతే చూడలేదు, భయంతో అలాగే ఉండిపోయింది. అప్పుడు నెమ్మదిగా ఆ బామ్మ చెయ్యి దగ్గరగా వస్తోంది. మట్టికి తిండెట్టు అని 2-3 సార్లు అరిచింది. సడన్ గా ఆ రూపం అక్కడి నుంచి మాయమైంది. ఆ మాటలు వినగానే హీరోయిన్ భయపడిపోయింది. ఇక్కడ ఉండొద్దురా సామి అని పరిగెత్తుతోంది. ఆ రాత్రి ఈమెకు జ్వరం పట్టుకుంది. రాత్రి తాను చూసిన విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. అందువల్ల తనకు నిద్ర పట్టట్లేదు. మరుసటి రోజు ఆండ్రూను రప్పించింది. తను వండిన రకరకాలైన ఫుడ్ ను అతనికి తినిపించింది. అతడు ఒక్కో డిష్ తింటున్నాడు. ఆహా ఓహో అంటున్నాడు. ఆ వంటకాలు దేనికదే సాటిగా ఉన్నాయి. సూపర్ గా ఉంది మెను. ఇదే నీ నుంచి నేను ఎదురు చూశాను. ఈ వంటలు గాని ఆ రోజు నువ్వు చేసి ఉంటే
ఈ పాటికి మన బిజినెస్ స్టార్ట్ అయ్యి ఉండేది అంటున్నాడు. సూపర్ అని చెప్పి నెక్స్ట్ ఏం చేశాడంటే ఈ రెస్టారెంట్ నడిపించడం కోసం కొంతమందిని ఇంతకు ముందే ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళందరినీ పిలిపించాడు. ఇప్పుడు వాళ్ళతో మీట్ అయ్యాడు. మన చీఫ్ చెఫ్ సూపర్ మెనూ రెడీ చేశారు. ఇంకో 2 రోజుల్లో సూపర్ పార్టీ అరేంజ్ చేశాం. ఆ పార్టీకి ఫ్రెండ్స్, ఇన్వెస్టర్స్ అని చాలా మందిని ఇన్వైట్ చేశా. సుమారుగా ఇప్పుడు మనం రెస్టారెంట్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందో అలాగే రిహార్సల్స్ చేయబోతున్నాం. అందువల్ల అందరూ రెడీగా ఉండండి అని చెప్పాడు. ఇక అంతా వెళ్ళిపోయారు. హీరోయిన్ మాత్రమే ఒంటరిగా ఉంది. అన్నిటినీ సర్ది ఇక పడుకుందామని హీరోయిన్ వచ్చింది. కిచెన్ లో చూస్తే కిచెన్ అంతా చాలా డేంజర్ గా ఉంది. అన్నిటినీ ఎవరో కలిగం బిలిగం చేసి నాశనం చేశారు. ఎవర్రా ఇలా చేశారు అని కోపంతో హీరోయిన్ వచ్చి చూస్తోంది. ఒకడు అన్ని వస్తువులను చిందర వందర చేసేసి తన వేళ్లను తనే కొరుక్కుంటూ ఒక మూలన కూర్చున్నాడు. అంతే, అతన్ని చూసి హీరోయిన్ అరిచింది. అదే టైంలో బయటకు వెళ్లిన ఆండ్రూ లోపలకు వచ్చాడు. రే మ్యాగ్నస్, ఏం చేస్తున్నావురా అని అతన్ని చూసి మ్యాగ్నస్ అని పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు హీరోయిన్ కి ఏమీ అర్థం కావట్లేదు. వీడా మ్యాగ్నస్ అని అనుకుంటోంది. సీన్ కట్ చేస్తే ఒక బండి వచ్చింది. మ్యాగ్నస్ ను అందులో పంపిస్తున్నారు. అప్పుడే హీరోయిన్ వెంట ఉన్న లూసియా అన్ని విషయాలు చెప్పింది. ఇంతకు ముందే ఆండ్రూ ఇక్కడ రెస్టారెంట్ రన్ చేయడానికి చాలా ప్రయత్నించాడు. అప్పుడు తీసుకొచ్చిన ఆ చెఫ్ ఈ మ్యాగ్నస్. మొదట ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉండేవాడు. హీరోయిన్ లాగే ఒక సూపర్ మెనూను రెడీ చేశాడు. కానీ కొన్నాళ్లకే అతడు పిచ్చి పట్టినట్లు ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. అతనికి చాలా ఇల్యూషన్స్ వచ్చేవి. అందువల్ల పిచ్చోడి లాగా ఈ అడవిలో తిరుగుతున్నాడు అని చెప్పింది. ఆ విషయాన్ని ఆమె చెప్తుంటే ఒక్కో విషయం హీరోయిన్ కు సింక్ అవుతోంది. ఎందుకంటే హీరోయిన్ వచ్చేటప్పుడు బాగానే వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెకు కొన్ని ఇల్యూషన్స్ వస్తున్నాయి. ఇదంతా విన్న హీరోయిన్ ఆశ్చర్యపోయింది. అందువల్ల మ్యాగ్నస్ యొక్క డైరీ తీసి చదువుతోంది. ఇంతకు ముందు 2 పేజీలు మాత్రమే చదివింది. కానీ ఒక్కో పేజీ తిప్పుతూ చదువుతుంటే హీరోయిన్ కు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు అయితే అనుభవం అయ్యాయో అలాంటి ఇల్యూషన్స్ నే అతడు కూడా ఇంతకు ముందు ఫేస్ చేశాడు. తను చూసిన సింబల్ ను కూడా గీసిపెట్టాడు. ఇతడు కూడా ఆ మిస్టీరియస్ తోటకు వెళ్ళాడు. అక్కడున్న ఇంగ్రీడియంట్స్ ను తీశాడు. ఇదంతా చదివిన హీరోయిన్ భయపడిపోయి ఆ నోట్స్ ను కాల్ చేసింది. ఆ తోట వల్లే మ్యాగ్నస్ కు ఏదో జరిగింది. అది నాకు కూడా జరగకూడదని అనుకుంది. ఆ నోట్స్ ను ఆమె కాలబెడుతుంటే సడన్ గా ఈమె వైపు ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవర్రా అని చూస్తే ఒక ముసలి మంత్రగత్తె ఈమెను బెదిరిస్తోంది. అంతే, ఆ రూపాన్ని చూడగానే ఈమె బిగ్గరగా అరిచింది. ఆ ఇంటి నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ అడవిని చూస్తూ నీకేం కావాలి అని అరుస్తోంది. ఆ తర్వాత తోటకు వెళ్ళింది. అక్కడ ఉన్న మొక్కలన్నిటినీ పీకి పారేసింది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చింది. ఇంతకు ముందు ఆ బామ్మ యొక్క ఫోటోని తీసుకొచ్చి కిచెన్ లో పెట్టింది. ఆ ఫోటోని ఇప్పుడు విసిరి పారేసింది. యాక్చువల్ గా ఈ రోజే ఇన్వెస్టర్స్ రాబోతున్నారు. అందువల్ల కుక్స్ వంటలు రెడీ చేస్తున్నారు. ఇంతకు ముందు హీరోయిన్ ఏ మెనూనైతే చెప్పిందో అదే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి అంతా ఆపేయండి, ఇప్పుడు ఈ మెనూ మనం చేయొద్దు, వేరే మెనూ చేయబోతున్నాం, నేను చెప్పేది చేయండి అంటోంది. కంప్లీట్ గా మెనూనే మార్చేసింది. ఆమె మాటలు వినగానే లూసియా షాక్ అయిపోయింది. ఏంటి చెఫ్ అలా వాగుతున్నారు, ఇన్వెస్టర్స్ సాయంత్రం రాబోతున్నారు, సడన్ గా అంతా మార్చమని అంటే ఎలా, ఛాన్సే లేదు, ఇది వర్కౌటే కాదు అని అంటోంది లూసియా. అప్పుడు హీరోయిన్ ఆమె దగ్గరకు వచ్చి నేనే కదా ఇన్ఛార్జ్, నేను చెప్పినట్లే మీరు చేయాలి అంటోంది. అప్పుడు లూసియా కోపగించుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతే మీరేం చేస్తున్నారు అని మిగతా వాళ్ళని అడుగుతోంది. నేను చెప్పింది మాత్రమే చేయండి అని ఒకలాగా బిహేవ్ చేస్తోంది. హీరోయిన్ చెప్పినట్లే చేయాలి కదా అని ఆమె చెప్పిందే చేశారు. ఈవినింగ్ అయింది. అక్కడికి చాలా మంది గెస్ట్లు వచ్చారు. వాళ్ళంతా వచ్చిన తర్వాత ఇక్కడ మెనూ చేంజ్ అయిన విషయం ఆండ్రూకు తెలిసింది. అందువల్ల హీరోయిన్ దగ్గరికి వచ్చి ఫుల్ గా తిడుతున్నాడు. ఎందుకు ఇలా చేశావు అని అతడు అరుస్తుంటే ఇంకోవైపు హీరోయిన్ కూడా అరుస్తోంది. ఆ కిచెన్ రణరంగం అయింది. ఏదో ఒకటి చేసి చావు అని ఆండ్రూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కిచెన్ లో వంటలను రుచి చూస్తోంది. అప్పుడు నోట్లోంచి పురుగులు వస్తున్నట్లు హీరోయిన్ కనిపిస్తోంది. చెఫ్లంతా ఒక్కో వంటకం తీసుకొచ్చి చీఫ్ ఇది వడ్డించొచ్చా అని హీరోయిన్ కు చూపిస్తుంటే అవన్నీ కూడా ఫంగస్ పట్టినట్లు ఆమెకు కనిపిస్తోంది. ఇలా హీరోయిన్ కంటికి మాత్రమే కనిపిస్తోందనేది ఆమె గుర్తించింది. అందువల్ల వెళ్ళండి వెళ్ళండి త్వరగా వడ్డించండి అని చెప్పింది. చాలా ప్రెషర్ గా ఉంది. ఆ ప్రెషర్ తోనే పనులు చేస్తోంది. ఆ టెన్షన్ లో ఆమె చేతిని ఆమె కోసుకుంది. ఆమె వేలి నుంచి రక్తం వస్తుంటే మిగతా చెఫ్లంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అప్పుడు ఆమె వాళ్ళందరినీ చూస్తూ ఏం చూస్తున్నారు, ఇంతకు ముందు మీరు వేలు కట్ చేసుకునేదే లేదా అంటోంది. మీ పనులు మీరు చూసుకోండి అని అంటుంటే సడన్ గా బయట నుంచి ఆండ్రూ లోపలికి వచ్చాడు. చాలా బెదిరిపోతూ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడా అని అడుగుతున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమైంది అని అడిగింది. యాక్చువల్ గా టేబుల్ 12 లో ఒక గెస్ట్ వచ్చింది. ఆమెకు సీ ఫుడ్ అంటే
అలర్జీ అని మెన్షన్ చేసింది. కానీ అదంతా పట్టించుకోకుండా ఆమెకి ఇచ్చిన ఫుడ్ లో సీ ఫుడ్ ఉంది. అందువల్ల ఆమెకు అలర్జీ అయ్యి సిక్ అయింది. అంతే, ఈ సంఘటనతో ఆ స్థలమే సైలెంట్ గా మారింది. ఇంకా రెస్టారెంట్ ప్రారంభమే కాలేదు, అంతకు ముందే ఇలా జరిగింది. అందరూ డిసప్పాయింట్ అయిపోయి ఇంటికి వెళ్లిపోయారు. ఆండ్రూ అయితే ఈ సంఘటనతో అప్సెట్ అయిపోయాడు. ఇంతకు ముందు చేసిన వంటకంతో ఇన్వెస్టర్స్ తిరిగి వెళ్లిపోయారు. కానీ ఈ సంఘటనతో మన రిప్యుటేషన్ అయిపోయింది అంటుంటాడు. నీ గురించి నాకు తెలియదు, కానీ నా ఆస్తులన్నీ అమ్మి ఈ బిజినెస్ లోకి వచ్చాను. అందువల్ల నువ్వు వెళ్లి చక్కగా పనులు చేయిపో అంటుంటాడు. అతడు చాలా బాధగా మాట్లాడుతుంటే హీరోయిన్ కు కూడా ఒకలాగా అనిపించింది. అయ్యయ్యో, రాత్రి ఇలా చేశానే అని చాలా బాధగా లేచి బయటకు వస్తోంది. అప్పుడే ఆల్విన్ వచ్చి హీరోయిన్ డోర్ ముందు ఒక రెడ్ బుల్ పెట్టాడు. అది హీరోయిన్ కు ఫేవరెట్. హీరోయిన్ స్ట్రెస్ గా ఉండడం వల్లే కదా ఇలా బిహేవ్ చేసింది, అందువల్ల కొంచెం రిలాక్స్ అవ్వండి అన్నట్లు అతడు అక్కడ పెట్టాడు. థ్యాంక్స్ రా అని చెప్పి దాన్ని తీసుకుని తాగుతోంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని మరుసటి రోజు కిచెన్ కు వచ్చింది. అక్కడికి ఆల్రెడీ కోపంతో వెళ్లిపోయిన లూసియా వచ్చి ఉంది. లూసియా, నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా థ్యాంక్స్, నీ హెల్ప్ నాకు చాలా అవసరం. నెక్స్ట్ ఏం చేయబోతున్నావంటే అని తన పాటను తను మాట్లాడుతూనే ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఆండ్రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని హీరోయిన్ అడిగాడు. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అతన్ని చూస్తూ అంటోంది. ఇదిగో చూడు, 2 సార్లు నువ్వు మొత్తం నాశనం చేశావు. ఆ ఇన్వెస్టర్స్ కాళ్ళ వేళ్ళ పడి ఈసారి మళ్ళీ తీసుకొచ్చాను. కానీ ఒకే ఒక కండిషన్ తో వాళ్ళు ఇక్కడికి వస్తున్నామని చెప్పారు. అదేంటో తెలుసా? చెఫ్ ను మార్చాలని చెప్పారు. అందువల్ల ఇప్పుడు నువ్వు చెఫ్ కాదు, లూసియాను చీఫ్ గా నేను ప్రమోట్ చేయబోతున్నా అని చెప్పాడు. ఆ మాట వినగానే హీరోయిన్ కు ఏమీ అర్థం కావట్లేదు. మొత్తం మైండ్ అంతా బ్లాంక్ అయింది. తన కలే ఇది, తన డ్రీమ్ కోసం ఎంతో కష్టపడింది. ఈ మాటలు విన్న హీరోయిన్ బేస్మెంట్ వైపు వెళ్ళింది. వైన్స్ ను ఒక చోట పెడతారే, అక్కడ నిలబడి ఏడుస్తోంది. అక్కడికి ఆండ్రే వచ్చాడు. అప్పుడు అతనితో, ఏంటి ఆండ్రే, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇలా మాట్లాడకూడదు అని అంటుంటే నేనేం చేసేది? నాకు బిజినెస్ ముఖ్యం అంటున్నాడు. ఇదిగో చూడండి, ఈ చోటుకు నేను వచ్చినప్పుడు ఇది ఎలా ఉందో నాకు బాగా తెలుసు. దీన్నంతా బాగు చేసింది ఎవరు? నేను కష్టపడి దీన్ని కిచెన్ గా మార్చాను. ఇది నా ప్లేసు, నా ప్లేస్ ను ఎవరికి తిరిగి ఇవ్వను. నా మాట వినకుంటే నేను ఇంకోలా వెళ్లాల్సి వస్తుంది అని ఆమె అంటోంది. సడన్ గా కోపంలో ఒక రాడ్ ను చేతిలోకి తీసుకుంది. అప్పుడు అతడు, ఇదే వద్దని అంటున్నా, నీకు ఏదో అయింది. ప్రెషర్ లో వర్క్ చేయడం వల్ల ఇలా అయ్యావా ఏంటి? నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ ప్రెషర్ తో నువ్వేమీ చేయలేవు. ఇలాగే మ్యాగ్నస్ కు కూడా జరిగింది. వాడు నీకంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. నువ్వు వాడిలాగే కాకూడదు అని ఇతడు మాట్లాడుకుంటూనే వెళ్లి ఆమెను ఒక రూమ్ లో బంధించాడు. దయచేసి గెస్టులంతా వెళ్లే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని ఆ రూమ్ ను లాక్ చేశాడు. ఆమె తలుపులు తెరువు అని ఎంతో ఏడ్చింది. కానీ తన పాటన తను పైకి వచ్చేశాడు. టక్కున లూసియా వచ్చింది. చీఫ్ ఎక్కడా అని అడుగుతోంది. ఇదిగో చూడమ్మా, బ్యాలెన్స్ పేమెంట్ అంతా తీసుకుని ఆమె వెళ్లిపోయింది. నువ్వు ఆమె గురించి ఆలోచించకుండా పని చూడు, గెస్టులంతా వచ్చారు అని అంటున్నాడు. అప్పుడు లూసియాకు ఏమీ అర్థం కావట్లేదు. హీరోయిన్ అలాంటి మనిషి కాదే అని అనుకుంటోంది. ఇంకోవైపు హీరోయిన్ బాగా అరుస్తోంది. ఆమె అరుపులు ఎవరికీ వినిపించట్లేదు. చేతిలో ఉన్న రాడ్ తో ఆ సెల్లార్ ను పగలగొట్టడానికి ట్రై చేసింది. కానీ తన వల్ల కాలేదు. టైర్డ్ అయిపోయి కింద పడింది. బయట నుంచి చాలా కార్లు వస్తున్న శబ్దాలు హీరోయిన్ కు వినిపిస్తున్నాయి. నన్ను కాపాడండి, కాపాడండి అని అరుస్తోంది. కానీ తన అరుపులు ఎవరికీ వినిపించట్లేదు. వేరే ఏదైనా దారి ఉందా అని అటు ఇటు తిరిగి చూస్తోంది. అప్పుడు చిన్న డోరు ఉంటుంది. దాని వెనక ఒక పాడుబడిన రూమ్ లాగా ఉంది. ఆ తలుపును ఓపెన్ చేయగానే పైకి వెళ్ళడానికి ఒక దారి ఉంది. కానీ అది లాక్ చేయబడి ఉంది. అరిచి అరిచి ఆమె సొమ్మసిలి పడిపోయింది. ఇటువైపు చూస్తే చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చారు. అందులో ఒక గెస్ట్ ఎవరంటే హీరోయిన్ యొక్క గురువు ఉంటాడే మార్షలో, అతడు కూడా వచ్చాడు. తన టీమ్ లో ఉన్న ఒక అమ్మాయి ఎలాంటి మెనూ చేసిందో చూడాలన్న ఆసక్తితో అతడు వచ్చాడు. కానీ అక్కడ హీరోయిన్ కనిపించలేదు. నన్ను కాపాడండి అని హీరోయిన్ అరుస్తూనే ఉంది. సడన్ గా అక్కడ భూమి కంపించినట్లు అని ఆమె కనిపించింది. అప్పుడు ఒక మూలగా ఉన్న కబోర్డు జారి కింద పడింది. దాని వెనుక సొరంగం లాంటిది ఉంది. దాన్ని చేతులతో తోడినట్లు ఉంది. ఇప్పుడు ఒక క్యాండిల్ తీసుకుని ఆ రంధ్రం గుండా హీరోయిన్ వెళ్తోంది. ఇంకోవైపు లూసియాను చూపించారు. ఆమెకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా ప్రెషర్ లో ఉంది. అప్పుడు ఆండ్రూ వేరే వచ్చి, ఇన్వెస్టర్స్ అంతా వచ్చారు, ఎప్పుడు వడ్డిస్తావు అని అడుగుతున్నాడు. అరగంటలో ఇన్వెస్టర్స్ అందరికి ఫుడ్ సర్వ్ చేయాల్సిందే అంటుంటాడు. మొదటగా సూప్ తీసుకెళ్లి గెస్ట్లకు ఇచ్చారు. అప్పుడు మార్షలో దాన్ని తాగాడు. ఏంట్రా ఇంత చండాలంగా ఉంది అని అనుకుంటున్నాడు. ఇక్కడ కట్ చేసి టన్నెల్ లో ఉన్న హీరోయిన్ ను చూపించారు. క్యాండిల్ పట్టుకుని ఆ టన్నెల్ లో అలా వెళ్తూనే ఉంది. ఆల్రెడీ భయంతో వెళ్తున్న ఆమె సడన్ గా
ఏదో చూసి స్టన్ అయిపోయింది. ఆమె వెళ్తున్న ఆ దారిలో 2 కాళ్ళు కనిపించాయి. అవి చూస్తే దయ్యం కాళ్ళలాగా అనిపించాయి. భయపడిపోయి ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు మట్టి ఒక చోట కూరుకుపోతోంది. అందువల్ల హీరోయిన్ వెనక్కి వెళ్ళలేక లాక్ అయింది. వెనక్కి వెళ్ళలేదు, ముందు చూస్తే ఏదో ఉంది. చాలా భయంతో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత ముందుకు వెళ్లి చూస్తే తన ముందు ఉన్నది చనిపోయిన ఒక డెడ్ బాడీ అని గుర్తించింది. ఆ డెడ్ బాడీని చూస్తే అది ఎవరిదో కాదు, ఈమె ఇల్యూషన్ లో వస్తున్న బామ్మ యొక్క డెడ్ బాడీ. ఈమె డెడ్ బాడీ ఇక్కడికి ఎలా వచ్చింది అని చూస్తుంటే సడన్ గా ఆ డెడ్ బాడీకి ప్రాణం వచ్చినట్లు ఫీల్ అవుతోంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. ఆ బామ్మ ఇక్కడికి ఎలా వచ్చి చనిపోయిందో చూపిస్తుంటారు. ఈమె మంత్రగత్తె అని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళంతా ఈమెను చంపడానికి వచ్చారు. కానీ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఆమె బేస్మెంట్ కు వచ్చింది. ఒక గరిటె లాంటిది తీసుకుని దాంతో మట్టిని తవ్వుతూ సొరంగం లాగా చేసుకుంటూ వెళ్తూనే ఉంది. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చి చనిపోయింది, కొంచెం సేపు అయిన తర్వాత వెళ్లి తప్పించుకోవచ్చు కదా అనుకుంది. అలా ఆలోచిస్తూనే అక్కడ ఒక విషయం రాసి ఉన్నది గమనించింది. అందులో ఏముందంటే జననం అని ఉంటే మరణం కూడా ఉంటుంది. మనకు తిండి పెట్టిన మట్టికి మనం కూడా తిండి పెట్టాలి అని అందులో రాసి ఉంది. ఈమె ఇదంతా చదువుతుంటే ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూపించారు. అదేంటంటే ఈ బామ్మ తను పెంచుకుంటున్న తోటపై చాలా ప్రేమ పెంచుకుంది. ఆ తోటలో పెరిగే ఒక్కో పండు ఫలం గురించి చాలా తెలుసుకుంది. వాటిలో ఉండే ఔషధ గుణాలు తెలుసుకుని తీరని వ్యాధులకు కూడా ఈమె వైద్యం చేసేది. యాక్చువల్ గా సినిమా స్టార్టింగ్ లో ఇదే చూపించారు. ఆకులు అలములను నూరి అనారోగ్యం బారిన పడిన లేడీకి వాళ్ళు వైద్యం చేస్తున్నారు. కానీ దూరం నుంచి చూసిన జనం అంతా వీళ్ళు మంత్రగత్తెలని చెప్పి వీళ్ళను చంపడానికి వచ్చారు. కానీ వారికి చిక్కి వాళ్ళ చేతుల్లో చనిపోవడం కంటే నా తోటకు నేను ఆహారంగా మారతానని బామ్మ ఇటు వచ్చింది. ఇక్కడే వచ్చి పడుకుంది, ఇక్కడే చనిపోయింది. ఇదంతా కూడా హీరోయిన్ కు ఇల్యూషన్ గా కనిపించింది. ఆ బామ్మ చనిపోయేటప్పుడు తన తోటను ఎంత మిస్ అయింది, ఎంత బాధ అనుభవించిందో ఇప్పుడు హీరోయిన్ కూడా అదే ఫీల్ అవుతోంది. ఇప్పుడు ఆ తోట నుంచి సడన్ గా ఒక చెయ్యి పైకి వచ్చింది. అది వేరెవరిదో కాదు, హీరోయిన్ దే. ఆ రంధ్రాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది హీరోయిన్. ఇప్పుడు పైకి వస్తోంది. ఇంతకు ముందు ఒక కుందేలు ఈమెను ఆట పట్టించేదే, ఇప్పుడు అది హీరోయిన్ కు ఏదో చెబుతున్నట్లు వచ్చి ఆగింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని రెస్టారెంట్ ను తిరిగి చూసింది. అక్కడ కిచెన్ లో హీరోయిన్ లేకపోవడం వల్ల అంతా తప్పుగా జరుగుతోంది. వచ్చిన గెస్టులంతా చాలా కోపంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అప్పుడు ఆండ్రూ చాలా ఫీల్ అవుతున్నాడు. ఇక రెస్టారెంట్ ప్రారంభించాలనే నా కల ఇంతటితో సమాధి అవుతున్నట్లే అనుకుంటున్నాడు. అప్పుడే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. డ్రెస్ కంతా మట్టి అంటుకుంది. ఆ మట్టితో పాటే గెస్టులు ఉన్న చోటుకు వచ్చింది. అక్కడున్న ఫుడ్ ను టేస్ట్ చేసింది. ఛా, ఇదొక ఫుడ్, దీన్ని మీరు టేస్ట్ చేస్తున్నారా? మీరు మంచి ఆకలితో ఉన్నారని నాకు తెలుస్తోంది. బయటకు రండి, టేస్ట్ అంటే ఏంటో నేను చూపిస్తా అంటోంది. నేరుగా బయటకు వచ్చింది. అక్కడున్న కర్రలన్నీ తీసుకొచ్చి మంట పెట్టింది. ఇదంతా చూస్తున్న ఆండ్రేకు ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు అక్కడున్న గెస్టులంతా ఈమె ఏం చేయబోతోంది అని ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. అప్పుడు హీరోయిన్ టక్కున తను తీసుకొచ్చిన కుందేలును కట్ చేసి సంప్రదాయ పద్ధతిలో వండుతోంది. ఇదంతా చూసిన ఆండ్రే టేబుల్స్ అన్ని బయటకు తీసుకొచ్చి వేయండి, ఈ రోజు మనకు క్యాండిల్ లైట్ డిన్నర్ అంటున్నాడు. అందువల్ల కుకింగ్ టీం మొత్తం బయటకు వచ్చింది. లోపలున్న టేబుల్స్ ను బయటకు తీసుకొచ్చి వేశారు. అప్పుడు హీరోయిన్ తన పాటన తను వండుతుంటే గెస్టులంతా ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడు లూసియా వచ్చి హెల్ప్ చేస్తోంది. సంప్రదాయ పద్ధతిలో హీరోయిన్ వండుతూనే ఉంది. తను వండిన వంటకాలన్నింటినీ తీసుకొచ్చి టేబుల్ పై పెడుతున్నారు. ఒక్కొక్కటిగా గెస్టులకు సర్వ్ చేస్తున్నారు. మొదట ఫుడ్ బాగా లేదని చెప్పింది ఆ లేడీకి. ఆ తర్వాత హీరోయిన్ యొక్క గురువుకు ఆ ఫుడ్ వడ్డించారు. ఆ ఫుడ్ ను నోట్లో పెట్టుకోగానే స్వర్గానికి వెళ్లారు. ఇలాంటి టేస్ట్ ను ఇప్పటి వరకు చూసిందే లేదన్నట్లు ఫీల్ అవుతున్నారు. అక్కడికి వచ్చిన గెస్టులంతా చాలా సంతోషంతో ఆ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ టేస్ట్ తో మైమరిచిపోతూ ఆ ప్రాంతమే చాలా సంతోషంగా మారింది. అప్పుడు ఒక పక్కగా ఉన్న హీరోయిన్ ను చూపించారు. ఇదంతా కూడా ఆ బామ్మ వల్లే సాధ్యమైంది అని అనుకుంటోంది. ఆ బామ్మ పెంచిన తోట మిరాకిల్ చేసింది. ప్రకృతి ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ను ఆ బామ్మ గుర్తించింది. ఆ బామ్మ యొక్క ఫీలింగ్ ఇప్పుడు హీరోయిన్ కు వచ్చింది. ఎరుపు కలర్ లో ఉండే పండును ఇప్పుడు హీరోయిన్ కట్ చేసింది. అందులోనే ఆ బామ్మ ఎప్పుడు యూజ్ చేసే సింబల్ ఉంది. కింద బామ్మ వేలిని చూసినప్పుడు ఇదే సింబల్ తో ఉంగరం ఉండింది. ఆ ఉంగరాన్ని హీరోయిన్ తీసుకొచ్చింది. ఆ రింగును పెట్టుకోగానే తనలోకి పాజిటివ్ ఎనర్జీ వెళ్ళినట్లు అనిపించింది. ఆ బామ్మే తనలోకి వచ్చినట్లు ఫీల్ అవుతోంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.